మార్నింగ్ అందరికి ఈరోజు మీకు గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్ అనే పోయం మీకు వివరిస్తున్నాను. మనం దీని గురించి తెలుసుకుందాం. మీకు ఎస్ గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్ ఈ పోయం రాసినటువంటి కవి పేరు నిస్సిమ్ ఎజ్కిల్. నిస్సిమ్ ఎజ్కిల్ ముంబై మరియు లండన్లో చదువుకున్నాడు. ఇతను హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇండో ఆంగ్లియన్ పోయట్స్. ఇండో ఆంగ్లియన్ పోయట్, ఇండియాకి చెందిన ఆంగ్ల రచయిత, ఇండో ఆంగ్లియన్ పోయట్ అంటారు. ద ఇండియన్ కాంటెంపరరీ సీన్స్ హ్యూమన్ రిలేషన్స్, లవ్, స్పిరిచువల్ వాల్యూస్ ఆర్ ద థీమ్స్ ఆఫ్ హిస్ పోయట్రీ. సో ఇతను చాలా పోయమ్స్ రాశాడు. ముఖ్యంగా కాంటెంపరరీ సీన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కండిషన్స్, హ్యూమన్ రిలేషన్స్, లవ్, స్పిరిచువల్ వాల్యూస్, ఇట్లా ఎన్నో రకాల వాల్యూస్ ఆ థీమ్స్ తీసుకొని తను పోయట్రీ రాయడం జరిగింది. హీ వాజ్ ఎ వర్సటైల్ పోయట్ విత్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ విట్. వర్సటైల్ పోయట్, మంచి ఎక్స్పర్ట్ కూడా, దాంతోపాటు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండ్ విట్. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో, ఏ విధంగా మనుషుల్ని నవ్వించాలి అనే ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా ఎక్స్పర్ట్ అన్నమాట ఇతను. సో ఈరోజు మనం ఈ పోయం గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్ అనే పోయం గురించి తెలుసుకుందాం. The speaker announces the purpose of the gathering as their friend is about to leave. So actually ఈ పద్యంలో మిస్ పుష్ప టిఎస్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫారెన్ కంట్రీకి వెళ్తుంది. తన యొక్క స్ట్రెంత్ పెంచుకోవడం కోసం కానీ, లేకపోతే తన యొక్క వర్క్ను పెంచుకోవడం కోసం కానీ, లేదా ఆమె ఇంకా ఉన్నతమైన స్థానం పోవడం కోసం అని చెప్పి అనుకుందాం. ఏదో ఒక కారణం చేత ఆమె విదేశాలకు వెళ్తుందంట. సో అప్పటిదాకా అక్కడే పనిచేసింది. ఆమె ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీలోకి వెళ్తుందో లేక విదేశాలకు వెళ్తున్నట్టుంది. కాబట్టి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు ఆ కంపెనీ వాళ్ళు. కానీ అక్కడ మాట్లాడే వ్యక్తి ఎవరున్నారంటే నిస్సిమ్ ఎజ్కిల్ ఉన్నాడు. ఈ నిస్సిమ్ ఎజ్కిల్ మిస్ పుష్ప యొక్క జీవితం గురించి, ఈ కంపెనీలో ఆమెతో ఉన్న అనుబంధం, అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క అనుబంధం ఎలా ఉంది అనే విషయాన్ని ఈ పద్యం ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక గెట్ టుగెదర్ పెట్టాడు. ఆ గెట్ టుగెదర్ పార్టీలో ఇక్కడ మనకు గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. ఎవరైనా మనం వీడ్కోలు చెప్పేటప్పుడు గుడ్ బై అని చెప్తుంటాం కదా. సో ఈ వీడ్కోలు సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరంటే నిస్సిమ్ ఎజ్కిల్. ఆ వీడ్కోలు తీసుకున్నది ఎవరంటే మిస్ పుష్ప టిఎస్. సో ద స్పీకర్ అనౌన్సెస్ ద purpose of the gathering as a friend is about to leave. సో ఇక్కడ ఇంతమంది మనందరం కూడా గ్యాదర్ అయినాం కదా. మీ అందరూ కూడా తెలుసు ఎందుకు మనం గ్యాదర్ అయినాం అనే విషయం. ఎందుకు గ్యాదర్ అయినామంటే కారణం ఇక్కడ మిస్ పుష్ప టిఎస్ ఆమెకు మనం ఇప్పుడు వీడ్కోలు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. దే వాంట్ టు విష్ ఫర్ ఏ గుడ్ జర్నీ. సో మనందరం కూడా ఆమెకి హ్యాపీ జర్నీ చెప్దాం, గుడ్ జర్నీ చెప్దాం అని చెప్పేసి అతను చెప్తున్నాడు, మిగతా వాళ్ళకు కూడా చెప్పిస్తున్నాడు. ఈ అడ్రసెస్ హిస్ కొలీగ్స్ యాజ్ ఫ్రెండ్స్ అండ్ మిస్ పుష్ప యాజ్ హిస్ సిస్టర్. సో తన కలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినేమో ఫ్రెండ్స్ అంటున్నాడు, మిస్ పుష్పనేమో తన సిస్టర్ అని చెప్పేసి చెప్తున్నాడు. ద స్పీకర్ మూవ్స్ టు రిమైండ్ ద క్రౌడ్ ఆఫ్ మిస్ పుష్పాస్ స్వీట్నెస్ అండ్ సేస్ దట్ పుష్ప ఈజ్ ఎ స్వీట్ పర్సన్ ఎవర్ స్మైల్. సో ఈ మిస్ పుష్ప ఎవరైతే ఉన్నారో ఆమె వంక చూస్తూ ఆమె గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే ఇక్కడున్న వాళ్ళలో కూడా చాలా మంచి వ్యక్తి ఎవరంటే మిస్ పుష్ప టిఎస్. ఆమె స్వీట్ పర్సన్, చాలా స్వీట్ పర్సన్. ఆమెలో చాలా మంచితనం ఉన్నది, తీయదనం కాదని. స్వీట్నెస్ అంటే మంచితనం. ఎప్పుడు కూడా ఎవరిని కూడా కోపగించుకోదు, ఎప్పుడు కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా అందరినీ పలకరించేటువంటి మిస్ పుష్ప టిఎస్కి ఈరోజు మనం వీడ్కోలు ఇవ్వబోతున్నాం అనే విషయం గురించి చెప్తున్నాడు. The poet exhibits the display of flattery and gets sidetracked. సో ఆమె విపరీతంగా పొగుడుతూ ఎదుటి వ్యక్తి యొక్క మన్ననలు వ్యక్తి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా జస్ట్ స్పీచ్ వింటున్నాడు, ఒక్కడు ఒక మాట మాట్లాడలేదు. ఈ మిస్ పుష్ప టిఎస్ ఏం చెప్పట్లేదు, అదేవిధంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు, ఇతను ఒక్కడే మాట్లాడుతున్నాడు. కేవలం అయితే వాయిస్ మాత్రం వినపడుతుంది, ఎవరు రెస్పాన్స్ కావట్లేదు. అంటే వాళ్ళు వింటున్నా వినట్లేదా, వాళ్ళకి నచ్చిందా నచ్చలేదా, వీళ్ళు అసలు నవ్వట్లేదు, ఏడు మొక్క పెట్టినా ఇంత సీరియస్ ఎందుకున్నారు అని చెప్పేసి అతను కనిపించి సైడ్ ట్రాక్లోకి వెళ్ళాడు. మెయిన్ ట్రాక్ ఏంటంటే ఈమె గురించి మాట్లాడారు. సైడ్ ట్రాక్ ఏంటంటే ఈ వీళ్ళు నవ్వించాలంటే ఏదో ఒక జోక్ చెప్పాలనే ఒక ప్రయత్నం చేస్తుంటారు. ఆ సైడ్ ట్రాక్లోకి వెళ్ళేసి వీళ్ళని నవ్వించే ప్రయత్నం చేసిన కానీ అందులో కూడా అతను విఫలమవుతాడు. ఆ తర్వాత హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎ ఫేమస్ అడ్వకేట్ అంటున్నాడు. ఈమె ఎవరో కాదు, మిస్ పుష్ప టిఎస్ మన ఒక ఫేమస్ అడ్వకేట్ ఉన్నాడు. ఆ ఫేమస్ అడ్వకేట్ యొక్క బిడ్డనే ఈ
మిస్ పుష్ప టీఎస్ అని చెప్పేసి చెప్తున్నాడు, కానీ ఎవరు కూడా ఏం పట్టించుకోవట్లేదు. He says that she is a popular with women as well as men. ఈమె అందరితో ఒకే విధంగా ఉంటుంది, జెంట్స్తో ఎలా లేడీస్తో ఏ విధంగా అయితే ఉంటుందో జెంట్స్తో కూడా అలాగే ఉంటుంది. ఈమెకి ఎలాంటి తారతమ్యాలు లేవు. చిన్న ఉద్యోగం అయినా సరే, పైన ఉన్న ఆఫీసర్ అయినా సరే అందరితో ఒకే విధంగా సమానంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. చెప్పినా కానీ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. అడిషనల్లీ ఇంకా ఎవరు చెప్తున్నాడంటే ఈ ప్రైజెస్ హర్ ఫర్ డూయింగ్ ఎవ్రీథింగ్ హి ఆస్క్స్ ఆఫ్ హర్. ఈమె ఎవరైనా ఏదైనా పని చెప్తే వెంటనే చేస్తారా, నేను ఇప్పుడే చేస్తా, ఇంకోసారి చేయలేను, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇంకా నేను లేట్ చేయలేను, టైం వేస్ట్ చేయలేను, నేను ఇప్పుడంటే ఇప్పుడే చేస్తాను అని చెప్పి చెప్తుంటారు. ఇంకా ఎవరు వచ్చినా ఏమైనా సహాయం చేస్తారట. అదేవిధంగా ఈమె ఎవరు వచ్చి ఇవన్నీ సహాయపడితే వెంటనే ఆమె కూడా అందరికి సహాయం చేస్తుంట. నో అని ఎవరు కూడా చెప్తారట, ఎప్పుడు కూడా చేస్తారని చెప్తుంది. ఆ రెస్పాన్స్ ఇస్ ఆల్వేస్ జస్ట్ నో ఓన్లీ ఐ విల్ డూ ఇట్. సో ఆమె ఏమంటుందంటే నేను ఇప్పుడు మాత్రమే చేస్తాను, ఇప్పుడైతే నేను చేస్తా అని చెప్పేసి చెప్తుందట. ద స్పీకర్ బిలీవ్స్ దిస్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ గుడ్ స్పిరిట్. సో ఎవరైతే ఏదైనా పని చెప్పగానే వెంటనే చేస్తారో అలాంటి వ్యక్తి నిజంగా గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి. గుడ్ స్పిరిట్ అంటారు, అంటే మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, మంచి భావన ఉన్న వ్యక్తి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అడిషనల్లీ మిస్ పుష్ప నెవర్ సే నో. ఇక ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చేదన్నా ఒక మాట చెప్తే నో అని చెప్తాడ, అన్నిటికీ ఎస్ అని చెప్తుంది. వాట్ ఎవర్ హీ ఆర్ ఎనీబడీ ఈజ్ ఆస్కింగ్, ఏ పడినా కానీ ఆమె కాదనదు లేదనదు, వెంటనే ఎస్ అని చెప్తుంది కానీ నో అని మాత్రం చెప్పదు. కొంతమంది ఎలా ఉంటారు, మనం ఏదైనా ఒక మాట చెప్తే ఏం చెప్తున్నా నాకు అసలే నచ్చలేదు చెప్తాడు, నో అని చెప్తాను. ఈ పని చెప్పంటే నేను చేయకపోను, కానీ అట్లా కాదు, నువ్వు ఏ పని చెప్పామే చేస్తుందని చెప్పి చెప్తున్నాను. షీ ఈజ్ ఆల్వేస్ సేయింగ్ ఎస్, ఎప్పుడు ఎస్ అని అంటుంది. ఫైనల్లీ the speaker informs that it is time for others to speak and then afterwards Miss Pushpa will do something. So ఆఖరిగా ఏమంటారంటే ఇంకెవరైనా మాట్లాడండి, మీరు మాట్లాడకపోగానే మిస్ పుష్ప టీఎస్ ఇక్కడ మాట్లాడుతుందని చెప్పేసి చెప్తున్నాం. Thus the poem has all the qualities to be described as a farewell address. So ఈ విధంగా ఈ పద్యంలో ఫేర్వెల్ సంబంధించినటువంటి క్వాలిటీస్ మొత్తం కూడా ఈ పద్యం ద్వారా మనం గమనించవచ్చు. The poem touches upon the use of English by Indians and the speaker's attitude to comment on post-colonial Indian fascination to go abroad. So విదేశాలకు వెళ్ళేటువంటి ఈ మన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్పెషల్లీ ఇంగ్లీష్ నేర్చుకుంటారు కాబట్టి ఆ ఇంగ్లీష్ ప్లస్ ఇండియన్స్ ఈ రెండు విషయాల గురించి మాట్లాడుతూ ద పోయం టచెస్ అపాన్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్, మనం ఇంగ్లీష్ని ఎలా ఉపయోగిస్తాం అనే విషయం గురించి ఈ పద్యం ద్వారా మనకు కవి వివరించాడు. అయితే ఈ పద్యంలో మనకు కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయండి. ఈ పద్యంలో ఐ విల్ ఆల్వేస్ అంటారు, జస్ట్ నౌ ఓన్లీ ఐ విల్ అంటారు. ఐ విల్ ఆల్వేస్ అన్నాడు, జస్ట్ నౌ ఓన్లీ ఐ విల్ డూ అన్నారు. దాంతోపాటు ఐ ఫ్యామిలీ అంటారు, స్వీట్ పర్సన్ అంటారు, గుడ్ స్పిరిట్ అంటారు. ఈ పద్యంలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయండి. ఐ విల్ ఆల్వేస్, విల్ అనేది మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఆల్వేస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రెండింటి కాంబినేషన్ ఉంటుంది. జస్ట్ నౌ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, విల్ అనేది సింపుల్ ఫ్యూచర్, రెండు కాంబినేషన్ ఉండదు. అక్కడ మాట్లాడే విధానం అట్లా ఉంటుందా. హై ఫ్యామిలీ, షీ కేమ్ ఫ్రమ్ హై ఫ్యామిలీ అంటారు. హై అంటే యానో పైనుంచి దిగి వచ్చింది, మనం చెప్తుంటే చాలా ఉన్నతమైన కుటుంబం అని చెప్పాలి. కానీ హై యాక్చువల్లీ గ్రేటెస్ట్ ఫ్యామిలీ అని చెప్పవచ్చు. గ్రేటెస్ట్ ఫ్యామిలీ అని చెప్పకుండా షీ కేమ్ ఫ్రమ్ హై ఫ్యామిలీ మన పోయిన ఇవ్వడం జరిగింది. ఇట్స్ మిస్టేక్. నెక్స్ట్ స్వీట్ పర్సన్, ఆమె చాలా తీయగా ఉంటుంది, ఆమె స్వీట్ ఆ తినడానికి, వస్తువు ఆ తినడానికి. గుడ్ పర్సన్ అని చెప్పి చెప్పొచ్చు కదా, గుడ్ పర్సన్ అని చెప్పకుండా స్వీట్ పర్సన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ స్పిరిట్, స్పిరిట్ అంటే మనకు మీనింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఆత్మ, ఆత్మని స్పిరిట్ అంటాం. సో షీ ఈజ్ ఎ గుడ్ పర్సన్ అని చెప్పి చెప్పొచ్చు, గుడ్ పర్సన్ అని చెప్పకుండా గుడ్ స్పిరిట్ అని చెప్పాడు. ఇట్స్ ఆల్సో ఏ మిస్టేక్. ఇంకోటి ఈ పోయం ఏదైతుందో గుడ్ బై పార్ట్ మిస్ పుష్ప టీఎస్ అనే ఈ యొక్క పోయం మిస్సి మెజికెట్ రాయబడినటువంటి పోయంని మొనోలోగ్ అని పిలుస్తారు. మొనోలోగ్ ఎందుకు? ఎందుకు ఈ పద్యాన్ని మనం మొనోలోగ్ అనిపిస్తామంటే ఈ పద్యం స్టార్ట్ చేసింది మిస్ మెజికెలే, పద్యాన్ని ఎండ్ చేసింది మిస్ మెజికెలే, మధ్యలో
పుష్ప టిఎస్ మాట్లాడలేదు, ఎదురుగా ఉన్నటువంటి ఏ ఆడియన్స్ కూడా మాట్లాడలేదు, ఇతనే మాట్లాడుతున్నారు. సింగిల్స్ స్పీకర్స్ అటరెన్స్, ఒక వ్యక్తి మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళందరూ వింటున్నారు. కాబట్టి ఈ పద్యాన్ని మోనోలోగ్ గా మనం పిలుస్తుంటాం. ఒకవేళ డైలాగ్ అయితే ఎదుటి వ్యక్తి మాట్లాడతాడు, మనం కూడా మాట్లాడతాం, కానీ ఇది డైలాగ్ కూడా కాదు, కన్వర్సేషన్ కూడా కానే కాదు, ఓన్లీ ఒకే ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఇంకోటి లాస్ట్ ఏం చెప్తాడంటే ఇక్కడ ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి, ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి, లేదంటే మిస్ పుష్ప టిఎస్ మాట్లాడుతుంది, తర్వాత దీంతో ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తాం అన్నాడు. కానీ ఎదురుగా ఎవరు మాట్లాడలేదు, మిస్ పుష్ప టిఎస్ కూడా మాట్లాడలేదు. సో పోయే మొత్తం తానే మాట్లాడినాడు, ఎదుటి వ్యక్తికి ఎవరు కూడా అవకాశం లేదు. సో ఇక్కడ సింగిల్ స్పీకర్స్ అటరెన్స్ దట్ ఈస్ కాల్డ్ యాస్ మోనోలోగ్. సో ఈ యొక్క పద్యాన్ని మోనోలోగ్ గా చెప్పుకుంటాం. సో ఇది రిసీవ్ ఎడ్యుకేట్ సంబంధించినటువంటి పోయం గుడ్ బై పార్ట్ ఫర్ మిస్ పుష్ప టిఎస్. మనకు ఈ పోయం ఎన్నో బిట్ వస్తుంది, మనకు సెకండ్ బిట్ వస్తుంది, 4 మార్క్స్ వస్తుంది. ఓకే, థాంక్యూ.